Hey you guys, welcome back to my YouTube channel. If you're seeing this face for the first time, I'll be really happy if you go subscribe to my channel below. So ఈ రోజు vlog ఏంటంటే we're gonna make a dream cake అన్నమాట. Because రామ్ ఉన్నాడు కదా నా కజిన్, వాడు రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నాడు. సో he asked me అన్నమాట స్టార్టింగ్ లో ఇట్లా సోషల్ మీడియాలో డ్రీమ్ కేక్ ట్రెండింగ్ అవుతుంది కదా, నాకు చేసి పెట్టని చెప్పి. సో అప్పుడు అడిగితే ఓకే అని చెప్పాను. దాని తర్వాత నేను టోటల్గా మర్చిపోయాను అది చేయాలని చెప్పి. బట్ రేపు వాడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈరోజు చేద్దాం అనుకున్నాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇట్ ఈస్ 7 రైట్ నౌ. కాకపోతే ఎట్లాగా ఉంటాడు కదా, నైట్ అయినా పర్లేదని చెప్పి ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇందాక షాపింగ్కి వెళ్ళాను అనమాట అవి తీసుకురావడానికి. అండ్ అసలు ఎక్కడ దొరకలేదు, ఈవెన్ కోకో పౌడర్ కూడా దొరకలేదు ఇక్కడ. చాలా ఒక 3-4 షాప్స్ వెతికాక అక్కడ దొరికింది. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. అండ్ మీకు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. So guys, these are the main ingredients. First maida 3/4 cup, half cup sugar, 2 tablespoon cocoa powder, half teaspoon baking soda, half teaspoon baking soda, pinch of salt, vanilla essence, vinegar, and the dark chocolate, and also normal chocolates కావాలన్నమాట. మనం అది మెల్ట్ చేసుకుని అంటే పైన టాపింగ్లో యాడ్ చేద్దాము అండ్ ఒక లేయర్ కింద. సో దిస్ ఈజ్ మనం ఇప్పుడు దీంట్లో చేయబోతున్నాము కేక్ అనేది. సో లెట్స్ స్టార్ట్. మనం తీసుకున్న అన్నిటిని కూడా ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ కొంచెం మిక్స్ చేద్దాము. సో గైస్, ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్లేమ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుందాం. దాంట్లో వాటర్, వెజిటేబుల్ ఆయిల్, వెనిగర్ అండ్ వెనిలా ఎసెన్స్ అండ్ కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేద్దాము. సో అంటే అక్కడ మీకు రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేశాను కదా, దాన్ని తగ్గట్టు. అండ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్చర్లో ఇప్పుడు దీన్ని వేసి కలుపుదాం అనమాట. సో ఐ వాజ్ యూజింగ్ దిస్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. అండ్ ఇఫ్ సపోజ్ మీకు కన్సిస్టెన్సీ కనుక కొంచెం థిక్గా ఉంటే యూ కెన్ యాడ్ సమ్ మిల్క్ అండ్ మేక్ ఇట్ కొంచెం మీకు ఏ కన్సిస్టెన్సీలో రావాలి అనుకుంటే ఆ కన్సిస్టెన్సీలో మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అక్కడికి వచ్చేంత వరకు. సో నాకు ఇట్లా ఉండాలన్నమాట, అంటే కేక్ సరిగ్గా బేక్ అవుద్ది ఇట్లా ఉంటే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఓవెన్లో చేయట్లేదు కేక్ అనేది. సో ఎందుకంటే చాలామంది ఎగ్లెస్ అండ్ ఓవెన్లెస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో ఒక గిన్నె తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేశాను. అండ్ దాంట్లో మైదా ఉంటుంది కదా, సో మైదాని వేసి మొత్తం ఆల్ ఓవర్ స్ప్రెడ్ చేశాను అనమాట. సో దట్ మనం కేక్ బేక్ అయిపోయాక బయటకు తీసేటప్పుడు ఇట్ డజంట్ అంటే స్టిక్ టు ఇట్ అని చెప్పి. లేటర్ మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అనేది దాంట్లో వేసేద్దాం. నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయొద్దు. అది చేస్తే కనుక చూడడానికి బాగోదు, బట్ టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చూడడానికి ఎలా బాగుండాలనేది కూడా లాస్ట్ చెప్తా. టు అవాయిడ్ బబుల్స్ ఇన్ ది బ్యాటర్ మనం కొంచెం ట్యాప్ చేసుకున్నాము. అండ్ తర్వాత ఒక బౌల్ని 5 minutes మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకుందాం. సో దట్ ఏంటంటే మనం కేక్ అనేది ఫాస్ట్గా బేక్ అవుద్ది. అండ్ ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని లోపల పెట్టేసుకుందాము. అండ్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత దాని మీద కొంచెం వెయిట్ పెడదాము. అంటే అప్పుడు లోపల ఉన్న ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది అండ్ కేక్ అనేది ప్రాపర్గా బేక్ అవుద్ది. సో 40 minutes లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి బేక్ అయిందో లేదో. సో బేక్ అయ్యాక కేక్ని కొంచెం కూల్ అవ్వనివ్వండి. దాని తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ ఏ సైజులో అయితే కేక్ కావాలో దాంట్లోకి కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఈ చాక్లెట్స్ అవి మెల్ట్ చేసినప్పుడు ఎటువంటి మిల్క్ యాడ్ చేయొద్దు. అండ్ నేను యూట్యూబ్లో చూస్ చేశాను కాబట్టి అవి యాడెడ్ ఐస్ క్రీమ్, బట్ మీరు అస్సలు ఐస్ క్రీమ్ యాడ్ చేయొద్దు బికాస్ ఇట్ డజంట్ గో వెల్. అండ్ ఇక్కడ షుగర్ వాటర్తో మీరు దాన్ని సోక్ చేసుకోండి కేక్ని. అండ్ ఐస్ క్రీమ్ వేయకుండా డైరెక్ట్గా డార్క్ చాక్లెట్ అనేది మీరు కేక్ మీద వేయండి. అండ్ ఒక 2-3 minutes అది రిఫ్రిజిరేటర్లో పెట్టాక అండ్ నార్మల్ చాక్లెట్ యాడ్ చేయండి. దానిపైన కోకో పౌడర్ యాడ్ చేయండి. అండ్ ఆల్సో 15 hours తర్వాత చూడండి, ఇట్ విల్ గో వెల్. అండ్ సెకండ్ టైం నేను కేక్ ప్రిపేర్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చాను. అండ్ అది మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట. సో మీరు అదే టిప్స్ నేను చెప్పినవే ఫాలో అయితే మాత్రం ఇట్లాగే వస్తుంది. అండ్ తర్వాత చెప్పాను కదా 2 కేక్స్ ప్రిపేర్ చేశాను. 2 కూడా వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట. అది మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బేయింగ్ కిత్నా బాయ్.